ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచి మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని, ప్రజలందరూ తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని, తెలుగుదేశం పాఠశాలలో చదివించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పిలుపునిచ్చారు. యు కొత్తపల్లి మండలం అమరవెల్లి గ్రామానికి చెందిన మహిళలు పలువురు మాజీ ఎమ్మెల్యే వర్మను కలిసి అమరవెల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల సమస్యలపై వివరించారు. మన గ్రామంలో మన స్కూల్ ఉండాలనుకున్నప్పుడు రాజకీయాలకు అతీతంగా గ్రామ పెద్దలు, అదేవిధంగా అక్కడ ఉన్న టీచర్సు ఎన్రోల్మెంట్ పెంచుకున్నప్పుడు మోడల్ స్కూల్ మన గ్రామంలోనే ఉంటుంది. 5 తరగతులకి 5 టీచర్లు ఉంటారు. అలాగే ప్రతి 30 మందికి ఒక అడిషనల్ టీచర్ వస్తారు. అంటే 7 టీచర్లు ఉంటారు. దీని యొక్క ఆలోచన ఏంటంటే విద్యార్థుల్ని గ్రామాల్లో ఇంత తక్కువ మందితో మేము ఉంటాం, ఇలాగే ఉండాలన్నప్పుడు తల్లిదండ్రులు ప్రశ్నించుకోవాలి. పిల్లల భవిష్యత్తు పాడవుతుంది. అంచేత గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు కలిసి ఇంకొక 30-35 మందిని ఎన్రోల్మెంట్ చేసినప్పుడు ఆ మోడల్ స్కూల్ మన గ్రామంలోనే ఉంటుంది. మన పిల్లలు మన గ్రామంలోనే ఉంటారు. చదువు అభివృద్ధి చెందుద్ది. ఎక్కడో ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి వేలకు వేల ఫీజులు కట్టుకుని ఆడొచ్చే వరకు రోడ్డు మీద తల్లిదండ్రులు నిలబడి పరిస్థితి లేకుండా అదే విద్య మన గ్రామంలో మన మోడల్ స్కూల్లోనే మన కూటమి ప్రభుత్వంలో మన మంత్రి నారా లోకేష్ గారు మనకు అవకాశం ఇచ్చారు. కాబట్టి అటు తెలుగుదేశం అవనండి, జనసేన అవనండి, వైసీపీ అవనండి, బీజేపీ అవనండి, రాజకీయాలు పక్క తీసి గ్రామం స్కూల్ మన తల్లి లాంటిదని చెప్పి ఆ స్కూల్కి తల్లికి 65 మంది పిల్లల్ని ఇస్తారు. స్కూల్కి మంచి టీచర్లు, ఒక 5 టీచర్లు వస్తారు. 30 మందికి ఒక అడిషనల్ టీచర్, 7 టీచర్లు ఉంటారు. మంచి విద్య బోధిస్తారు. మన పిల్లలు ఆనిముత్యాల్లో అవుతారని ఒక ముఖ్య ఉద్దేశంతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వంలో ఉన్న అన్ని పార్టీలు కలిసి ఈవేళ ఆ కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ప్రభుత్వ స్కూల్స్ని మన గ్రామంలో ఉన్న స్కూల్కి పిల్లలు వచ్చే విధంగా కష్టపడాలి. ఎందుకంటే పూర్వం మా చిన్నప్పుడు ఉండేది, హెడ్ మాస్టర్లు వచ్చేవారు, సర్పంచ్లు వెళ్ళి చెప్పేవారు మీ పిల్లల్ని జాయిన్ చేయమని. మరి ఆ యొక్క ఆలోచన మనలో మార్పు రావాలని చెప్పి నేను మన పిఠాపురం ప్రజలందరినీ నేను కోరుకుంటున్నాను. మన ఊళ్ళో మోడర్న్ స్కూల్ పెట్టుకుందాం. దానికి కావాల్సిన పిల్లల్ని మీరు ఇవ్వండి. ఇస్తే మీ స్కూల్ మీ దగ్గర. ఇవ్వని పక్షంలో ఎక్కడైతే ఎక్కువ మంది స్కూల్ మెంబర్స్ ఉన్నారో అక్కడికి తక్కువ మంది ఉన్న వాళ్ళని జాయిన్ చేస్తాం. ఆ ఇబ్బంది ఉండకూడదు అనుకున్నప్పుడు మనం ఎక్కడైతే ప్రైవేట్ స్కూల్స్ పంపుతున్నామో దాని బాబులా ఉంటుంది విద్య. ఈసారి ఇక్కడ జాయిన్ చేసుకుంటే మన ఊళ్ళో మన స్కూలు మన ఊళ్ళోనే ఉంటుందని